హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు, ముఖ్యంగా బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్, ధనంజయ రెడ్డి, ఈ ముగ్గురికి ఓవైపు సుప్రీంకోర్టులో కాస్త ఎదురు దెబ్బ తగిలింది, మరోవైపు అదే సుప్రీంకోర్టు నుంచి కాస్త ఉపశమనం కూడా లభించింది. ముఖ్యంగా ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈ ముగ్గురు నిందితులు కొద్ది నెలలుగా విజయవాడ జైల్లో ఉన్నారు. సో ఛార్జ్షీట్ని సరైన నిర్ణీత సమయంలో దాఖలు చేయలేదనే కారణంతో వీరు ఏసీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ కోరారు. సో ఏసీబీ న్యాయస్థానం తగిన ఆధారాలు ఉన్నందున వీరికి డిఫాల్ట్ బెయిల్ అప్పట్లో మంజూరు చేసింది. సో వన్స్ డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఏపీ ప్రభుత్వం ఏసీబీ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును సవాలు చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఈ డిఫాల్ట్ బెయిల్ని ఏదైతే ఏసీబీ న్యాయస్థానం ఈ ముగ్గురికి మంజూరు చేసిందో ఈ డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేసింది. సో దాంతో ఈ ముగ్గురు నిందితులు తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో ఇవాళ దీనికి సంబంధించినటువంటి కీలకమైన తీర్పు వెలువడింది. ముఖ్యంగా డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని, ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అంటే ఏదైతే డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పిచ్చిందో అవి అమల్లో ఉండనున్నాయి. సో అంటే తిరిగి వెంటనే వీరు అరెస్ట్ కావాల్సినటువంటి, తిరిగి వీరి ముగ్గురిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఓ పక్కన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పునరుద్ధరిస్తూనే, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూనే, మరోవైపు ఈ ముగ్గురికి 4 వారాల పాటు అరెస్టు కాకుండా రక్షణ కల్పిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అంటే డిఫాల్ట్ బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మార్చేందుకు వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు దీన్ని కాదని రెగ్యులర్ బెయిల్ కోసం మీరు ట్రయల్ కోర్టుకే వెళ్ళాలి, అంటే ఏసీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి అని చెప్పి ఆదేశించింది. అంతేకాకుండా 4 వారాలు దీనికి కోసం గడువు ఇచ్చింది. అంటే ఈ ముగ్గురు నిందితులు తిరిగి ఏసీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేసుకోవడం, ఆ తర్వాత దీనిపై విచారణ జరగడం, దీనికి 4 వారాల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. అంటే ఈ 4 వారాల పాటు తిరిగి ఈ ముగ్గురిని ఇప్పుడు అరెస్టు చేయడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఆ దిశగా ఈ నలుగురికి 4 వారాల పాటు గడువిస్తూ 4 వారాలు అరెస్టు కాకుండా వీరికి ఒక రక్షణ కవచం ఇచ్చిందని చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఓవరాల్గా ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి కీలకమైన పరిణామాలు గత కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి ఇవాళైతే ఈ ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించడమే కాకుండా 4 వారాల పాటు రక్షణ కల్పిస్తూ అరెస్ట్ కాకుండా, మరోవైపు రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా కోరింది. సో అక్కడి వరకు ఇది. మరోవైపు విజయసాయిరెడ్డి ఈ కేసులో మరో ముఖ్యమైన గతంలో సాక్షిగా ఉన్నారు, తర్వాత నిందితుడిగా చేర్చబడినటువంటి విజయసాయిరెడ్డిని ఈడీ విచారణకు పిలిచింది. రేపు ఆయన ఈడీ కోర్టులో ఇదే కేసుకు సంబంధించి రేపు హైదరాబాద్ ఈడీ ఆఫీస్లో ఆయన విచారణకు హాజరు కానున్నారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇదే కేసుకు సంబంధించి ఈడీ సమన్లో అందుకున్నారు. ఎల్లుండ అంటే 23వ తేదీన ఆయన దీనికి సంబంధించినటువంటి ఈడీ ఆఫీస్లో విచారణకు హాజరు కానున్నారు. సో ఓవరాల్గా ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి కీలకమైన పరిణామాలు ఈ మధ్యకాలంలో ఒకదాని వెంట జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ జరిగినటువంటి పరిణామం సుప్రీంకోర్టులో ఒక కీలకమైన మలుపుగా భావించవచ్చు.